ఈరోజు మన టాపిక్ తెలుగు సబ్జెక్ట్ నుంచి గత టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ చూద్దామండి. ఫస్ట్ వన్, మిరుము గింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన జరుగు మనను సజ్జనులగు వారి సారమిట్లుండురా విశ్వధాభిరామ వినురవేమ. పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చారు? ఆప్షన్ 2 మిరియపు గింజతో పోల్చారు. సజ్జనులను మిరియపు గింజతో పోల్చారు. నెక్స్ట్, సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? సజ్జనుల స్వభావం ఎలా ఉంటుంది? ఫోర్త్ ఆప్షన్ మేధా సంపత్తితో. మేధా సంపత్తితో. నెక్స్ట్, తనికెళ్ళ భరణి పూర్తి పేరు తనికెళ్ళ దశ భరణి శేషప్రసాద్. వీరు హైదరాబాదులో జన్మించారు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి రామలింగేశ్వరరావు. అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనం, పరికిణి మొదలైన కవితా సంపుటులు, అద్దెకొంప, చల్చల్ గుర్రం, కోకురోకో మొదలైన నాటకాలను రచించారు. శభాషరా శంకర, ఆటగదరా శివ మగుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి. భరణిగారు రాసిన భక్తి గీతాల మొగుటమిది. భరణిగారు రాసిన భక్తి గీతాల మొగుటమిది. సెకండ్ ఆప్షన్ శభాషరా శంకర, ఆటగదరా శివ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, తనికెళ్ళ భరణి గారి రచన కానిది. కానిది అన్నాడండి. అద్దెకొంప, చల్చల్ గుర్రం, కోకురోకో ఈయన రాసిన రచనలు. కానిది, గృహప్రవేశం. థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, తేనెల తేటల మాటలతో గేయ రచయిత. తేనెల తేటల మాటలతో గేయ రచయిత ఎవరండి? సెకండ్ ఆప్షన్ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. నెక్స్ట్, సాల్వము అను పదానికి అర్థము. సాల్వము అంటే సెకండ్ ఆప్షన్ డేగా. సాల్వము అంటే డేగా. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, ప్రతీక పదానికి పర్యాయ పదాలు. ప్రతీక పదానికి పర్యాయ పదాలు. చిహ్నము, గుర్తు. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, దరి పదానికి ప్రకృతి పదము. దరి పదానికి ప్రకృతి పదం తీరం. సెకండ్ ఆప్షన్ తీరం. నెక్స్ట్, పక్షి, మబ్బు, బాణం పదాలు దీనికి నానార్థాలు. పక్షి, మబ్బు, బాణం దీనికి నానార్థాలు. విహగము. ఫస్ట్ ఆప్షన్ విహగము. నెక్స్ట్, పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి. జాతీయం ఏంటండి? కన్నుల పండుగ. కన్నుల పండుగ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జీవికి పుట్టింది కానీ చలనం లేదు. ఏమిటది? జీవికి పుట్టింది కానీ చలనం లేదు. గ్రుడ్డు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కానీ అన్న పదం ఏ భాషా భాగము? కానీ అన్న పదం ఏ భాషా భాగము? అవ్యయం. థర్డ్ ఆప్షన్ అవ్యయం. నెక్స్ట్, అందున్ నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? అందున్ నన్ ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? సప్తమి విభక్తి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సప్తమి. నెక్స్ట్, కళాకారుడు పదానికి స్త్రీవాచక పదము. కళాకారుడు పదానికి కళాకారిణి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము? వాక్యం చివరిలో. ఫుల్ స్టాప్ అంటాం కదండి. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వానిలో నిత్య ఏకవచనం. నిత్య ఏకవచనం. ఫస్ట్ ఆప్షన్ ఇత్తడి. ఇత్తడి. నెక్స్ట్, ఇస్, ఉత్, ఉయ్, ఊ అనే పదాలను కలిపితే వచ్చే పదం ఇక్కడ అడుగుతానండి. స్ట్యూ. స్ట్యూ. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్ట్యూ. నెక్స్ట్, నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మూర్ధన్యాలు. నెక్స్ట్, సీతమ్మ పదంలోని సంధి. సీతమ్మ పదంలోని సంధి అత్వసంధి. ఫస్ట్ ఆప్షన్ అత్వసంధి. నెక్స్ట్, కవీశ్వరుడు పదాన్ని విడదీయము. కవీశ్వరుడు పదాన్ని విడదీస్తే ఫస్ట్ ఆప్షన్ కవి ప్లస్ ఈశ్వరుడు అనేది రైట్ ఆన్సర్. కవి ప్లస్ ఈశ్వరుడు. నెక్స్ట్, షష్ఠి తత్పురుష సమాసం వర్తించే పదము. షష్ఠి తత్పురుష సమాసం వర్తించే పదము తల్లి మనసు. తల్లి మనసు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
మూడు లఘువులు ఏ ఘనము, మూడు లఘువులు ఏ ఘనం, నా ఘనము. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, పై పాదాలలో ఉన్న అలంకారం, పై పాదాలలో ఉన్న అలంకారము, అంత్యానుప్రాస అలంకారము. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, నిండు నూరేళ్ళు వర్ధిల్లు, ఇది ఏ వాక్యం? నిండు నూరేళ్ళు వర్ధిల్లు అనేది ఏ వాక్యం అంటున్నాడు? ఆశీర్వర్ధక వాక్యము, ఆశీర్వర్ధక వాక్యము. బ్లెస్ చేస్తాం కదండి, అది నిండు నూరేళ్ళు వర్ధిల్లు అనేది ఆశీర్వర్ధక వాక్యం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవము, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఎప్పుడండి? ఫిబ్రవరి 21. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఫిబ్రవరి 21. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్, భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు అంటున్నారు? లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్, భాష ఆలోచనలకు ఆకృతి అన్న వ్యక్తి జాన్సన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జాన్సన్, జాన్సన్. నెక్స్ట్, వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది, వ్యాకరణ బోధన ప్రయోజనం కానిది. ఫోర్త్ ఆప్షన్, భవిష్యత్తులో మంచి రచయితలుగా తయారవుతారు అనేది ఇక్కడ కానిది. విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు, వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు, పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు అనేది వ్యాకరణ బోధనలో ప్రయోజనాలు. కానిది అన్నప్పుడు ఫోర్త్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది, క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది సాధన పరీక్షలు, సాధన పరీక్షలు. మనోవైజ్ఞానిక పరీక్షలు ఏంటి? ప్రజ్ఞా పరీక్షలు, మూర్తిమత్వ పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు. కానిది సాధన పరీక్షలు. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, బోధన సోపానాల్లో మొదటిది, బోధన సోపానాల్లో మొదటిది ఉన్ముఖీరణం, ఉన్ముఖీరణం అనేది రైట్ ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, విస్తార పఠనానికి ఉపయోగపడేవి, విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఉపవాచకాలు, ఉపవాచకాలు. థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ.